నమస్కారం. తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ తరఫున మీ అందరికీ నమస్కారం. ఈరోజు మన పరిచయము తెలంగాణ కళారత్నం అలనాటి మేటి సంగీత విద్వాంసులు గాన గంధర్వ సంగీత విద్వాన్ కీర్తిశేషులు శ్రీ చౌటి భాస్కర్ గారు వేములవాడ. తెలంగాణలో సుప్రసిద్ధ కళాకారుల్లో కీర్తిశేషులు చౌటి భాస్కర్ గారు ఒకరు. వీరు గాత్ర సంగీతంలో సంగీత విద్వాన్, గానగంధర్వ మొదలు బిరుదులతో సత్కరింపబడ్డారు. బహుముఖ ప్రజ్ఞా పాటవాలు కలిగిన వీరు కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణంలో వైదిక కుటుంబంలో బ్రహ్మశ్రీ కీర్తిశేషులు చౌటి గుండయ్య పంతులు, అహల్యాబాయి దంపతుల ఏకైక కుమారుడు భాస్కర్ గారు. వీరు ఆగస్టు 10, 1939లో జన్మించారు. శ్రీ చౌటి భాస్కర్ గారు కుటుంబంలో వారు చాలామంది కళామ తల్లి ముద్దుబిడ్డలే. ప్రముఖ హార్మోనిస్టు కీర్తిశేషులు చౌటి అనంతరాజ శర్మ వీరు హరికథకులు కూడా. అలాగే కీర్తిశేషులు చౌటి సాంబయ్య గారు వీరు పురాణ పండితులు, హరికథకులు. చౌటి భాస్కర్ గారికి వీరు చిన్నాన్నగారి కుమారులు. సికింద్రాబాద్లో గల శ్రీ భక్తరామదాసు సంగీత కళాశాలలో గాత్ర సంగీత అధ్యాపకులుగా 1969 నుండి 1990 వరకు సేవలందించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన గురువు గారు శ్రీ చౌటి భాస్కర్ గారు. వీరు చిన్ననాటి నుండి సంగీతంలో మక్కువ కనబరిచారు. ప్రహ్లాదుని నాటకంలో ప్రహ్లాద పాత్ర పోషించి మెప్పించారట. వీరు కీర్తిశేషులు రాగుల లక్ష్మీరాజయ్య పంతులు గారి వద్ద వేములవాడ ప్రాథమిక సంగీత శిక్షణ పొందారు భాస్కర్ గారు. వీరి సంగీత ప్రావీణ్యాన్ని గుర్తించి సంగీతంలో ఉన్నత శిక్షణ పొందడానికి వేములవాడ దేవస్థానం వారు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించగా వీరు 1961లో మద్రాసులో గల సెంట్రల్ మ్యూజిక్ కాలేజీలో ఉన్నత శిక్షణ పొందడానికి వెళ్ళి సంగీత విద్వాన్ పట్టా పుచ్చుకొని తిరిగి వేములవాడ స్వస్థలానికి చేరుకున్నారు. వీరికి డ్రాయింగ్లో కూడా ప్రవేశం ఉంది. BA ఇంగ్లీష్లో డిగ్రీ పూర్తి చేసిన శ్రీ భాస్కర్ గారు తొలుత డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగంలో వికారాబాద్లో చేరారు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. అలా కొన్ని సంవత్సరాలు డ్రాయింగ్ టీచర్గా వచ్చి ప్రారంభించిన భాస్కర్ గారు సంగీతం మీద ఉన్న మక్కువతో అసిస్టెంట్ లెక్చరర్గా సంగీతంలో పెట్టిన పరీక్షకు వెళ్ళి ఉద్యోగం సంపాదించారు. భాస్కర్ గారు సికింద్రాబాద్లో గల శ్రీ భక్తరామదాసు సంగీత కళాశాలలో చేరి 1990 వరకు అధ్యాపకునిగా సేవలు అందించారు. వీరు విధివశాత్తు అకాల మరణం పొందవలసి వచ్చింది. వీరి భార్య శ్రీమతి కీర్తిశేషులు సులోచనాదేవి గారు, వీరి కుమారులు మరియు కుటుంబ సభ్యులు, భార్య శ్రీమతి సులోచన గారు వీరికన్నా ముందుగానే చిన్న వయసులోనే పరమపదించగా వారి సంతానం ఇప్పుడు పెద్దయ్యారు. అయితే భాస్కర్ గారి అకాల మరణంతో చాలా దీనస్థితికి చేరుకుంది. కీర్తిశేషులు చౌటి భాస్కర్ గారు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారు, డాక్టర్ DK పట్టమ్మాళ్ మరియు ఇతర సంగీత విశిష్ట పెద్దలైనటువంటి మద్రాస్ మ్యూజిక్ సెంట్రల్ కాలేజీలో వారి వద్ద శిక్షణ పొంది శుద్ధమైన కర్ణాటక సంగీత పాండిత్యం నేర్చుకుని సంపాదించారు. అనంతరం వీరు దాదాపు భారతదేశం అంతా తిరిగి 550 నుండి 700 కచేరీల వరకు చేశారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో A గ్రేడ్ అండ్ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా వీరు ప్రావీణ్యత సంపాదించారు. అనేక కచేరీలు చేశారు. వీరు ఆల్ ఇండియా రేడియో గ్రేడెడ్ ఆర్టిస్ట్గా లబ్ధ ప్రతిష్ఠులైన వారి నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆనాటి రోజుల్లో తెలంగాణలో గల విద్వాంసుల్లో వీరు తొలి వరుసలో ఉన్నారు. సంగీత హుకప్ మరియు ఇతర భారతదేశ సంగీత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. భాస్కర్ గారి పాండిత్య గరిమను చూసి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వీరిని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి సంయుక్త కార్యదర్శిగా నియమించడం జరిగినది. కీర్తిశేషులు డాక్టర్ బాలమురళీకృష్ణ గారు అధ్యక్షులుగా అప్పుడు ఉండేవారు. వీరిని అనేక సాంస్కృతిక సంగీత సంస్థలు
సన్మానాలు సత్కారాలతో అభినందించారు. శ్రీ భాస్కర్ గారు ఈరోజు జీవించి ఉంటే చాలా లబ్ధప్రతిష్ఠుడైనటువంటి మంచి పరిజ్ఞానం, సంగీత పరిజ్ఞానంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిగమించేవారు. వారికి సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ లాంటి పురస్కారాలు వరించేవి. కానీ విధివశాత్తు వారు ఆగస్టు 10, 1990 గాంధీ భవన్ దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్లో పరమపదించారు. ఆగస్టు 10 వీరి జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం సంప్రదాయ సంగీత ఉత్సవాలు నిర్వహిస్తే వీరి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని, అలాగే తెలంగాణలో ముందు తరాలకు వీరి గురించి తెలుస్తుందని కీర్తిశేషులు చౌటి భాస్కర్ గారి పెద్ద కుమారుడు శ్రీ చౌటి రఘునందన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, భాషా సాంస్కృతిక శాఖలో వీరి కుటుంబ సభ్యులు, అభిమానులు, శిష్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఇంతటి సంగీత సుస్వర గాన గంధర్వ భాస్కర్ గారికి తెలంగాణ కళారత్నాలు అశ్రు నివాళి సమర్పిస్తోంది. నమస్కారం, ధన్యవాదాలు.